నామరూపాలు లేకుండా చేయడానికి మీడియా వాళ్ళు భలే పనిచేస్తున్నారు సార్. వాళ్ళకి తెలిసిన పని వాళ్ళు చేయని, మనకి తెలిసిన పని మనం చేద్దాం. వీళ్ళందరూ నీతో మాట్లాడొద్దన్నారు. నేనే సరే మాట్లాడి చూద్దాం అని పిలిపించాను. ఓ, అధికారం చేతిలో ఉన్న ఇక్కడున్న ఈ పోలీసులు, నాతో పాటు ఉన్న నా కార్యకర్తలు, ఇంకా నీతి న్యాయం అని మాట్లాడే నీలాంటి లాయర్లు, జడ్జిలందరూ ఎప్పటికీ ఒకే వైపే, అలాగే ఉండాలి. అదే ఈ సిస్టమ్ గొప్పతనం. ఇకపోతే ఇంకో వైపు అమాయక ప్రజలు, సాయం చేసేవారు లేక నిస్సహాయ స్థితిలో, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న సామాన్య ప్రజలు కదా. ఊరికే రెచ్చిపోయి మాట్లాడకు. అది సరే, ఆ సెక్షన్ ఏంటి కుమారు? ఐపీసీ 141 అన్లాఫుల్ అసెంబ్లీ. ముందే ప్రకటించకుండా ఊళ్ళో ధర్నాలు చేయడం. నిన్ను ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయితే వీళ్ళు ఎంతకైనా తెగించగలరు. కోర్టుంటేనయ్యా, కోర్టుకెళ్లి ఏదైనా సాధించగలవు. ఇతన్ని కాస్త తిరగనివ్వండి సార్. అందరి ముందు ఫోజ్ కొట్టాలనుకున్నాడుగా, ఇప్పుడు ఏమైంది? పాపం ఒక మనిషి అన్యాయంగా పోయాడు, అదే జరిగింది. ఇదిగో నోరు మూస్తావా? ఏమయ్యా, నేను వచ్చిందే నీకోసం. ప్రజల పాపాలు తీర్చడానికి ఆదివారం గంటన్నర నిలబడి పాపక్షమాపణలిచ్చే ఫాదర్ల మీద మన కృతజ్ఞతాభావం ఉండొద్దు? నువ్వు ఫ్రాన్సిస్ ఫాదర్ కేసుని క్లోజ్ చేయి. మిగతా కంప్లైంట్లన్నీ వీళ్ళు చూసుకుంటారు. అదర్వైజ్ యూ వోంట్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద రెప్రకేషన్స్. రెపకేషన్స్ అంటే పరిహారాలు. హే దద్దమ్మ, ఇప్పుడు జరుగుతున్న నీ పాలనకున్న ఇమేజ్, పేరు అంతే, అయిపోయింది. పోతే పరిహారాలు చెయ్యాలి. ఎమ్మెల్యే యాంటనీకి 2006లోను 2011లోను పట్టుపట్టి మరీ టికెట్ తీసుకున్న మిమ్మల్ని కూటమి పార్టీలు, అపోజిషన్ పార్టీలు కలిసి పోటీ పడి ఓడించాయి. ఆ ఘోరమైన పరాజయం నుంచి మీరు మళ్లీ లేచి వచ్చింది 2016లో. ఆ రోజు కంటపడిన క్రైస్తవ సభల్లో ఎక్కి దిగి చేతులు జోడించి కాళ్లు పట్టుకుని కోటయంలో ప్రచురించే మతపరమైన పత్రికలో 10కి 10 సైజులో కలర్ ప్రింట్లు వేయించి నమ్మకస్తుల కళ్లల్లో మట్టి కొట్టి చరిత్రలో మొదటిసారిగా మీ సొంత నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. అందువల్ల విశ్వాసం చూపించాలి. ఆ సభల మీద, చీఫుల మీద మీరు ఓటు వేసిన వాళ్లకు కూడా కనీసం ఎంతో కొంత విశ్వాసం చూపించండి. ఆపవయ్యా, ఇవన్నీ మీడియా మెచ్చుకునే కేరళ మోడల్ పవర్ పాలిటిక్స్ లో ఒక భాగమని తెలుసుకో. 9 లక్షల కోట్ల జీఎస్డీపీ ఉన్న ఈ నియోజకవర్గంలో ఏం చేయాలని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమో, అక్కడ పాలకులో కాదు. మేము అంటే అందులో సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. ఎస్, వీఆర్ ద డిసైడర్స్. The power brokers of the state are building our own empire. That's our supreme legacy. Supreme legacy. My foot. And I care a shit for your power politics. ఇక నువ్వు నీ సంగతి కోర్టులో చెప్తా. +2 నుంచి